హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చూడబోయే ప్రదేశం తూర్పుగోదావరి జిల్లాలోని ఫేమస్ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు. ఈ ప్రదేశం జగ్గంపేట టు గోకవరం వెళ్ళే దారి మధ్యలో గల మలిసాల అనే గ్రామం శివారులో ఉన్నది. ఇదే ఆ అమ్మవారి ఆలయం. ఆమె ఎవరో కాదు, సింగారమ్మ తల్లి. అడవి ప్రాంతంలో ఉండే ప్రజలకు అండగా రక్షణగా ఉండేవారు ఈ అమ్మవారు. ఈమె పాదాలకి నమస్కారం చేసుకొని మనం దేవాలయంలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడ కనిపించే ప్లేస్లో అమ్మవారికి ప్రతి సంవత్సరం జాతర చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తులు ప్రతి శుక్రవారం ఆదివారం వచ్చి కోళ్ళను మేకలను బలి ఇచ్చి అక్కడే వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వారు కూడా భోజనం చేసి వెళ్తారు. ఈ ప్రాంతం చాలా ప్రశాంతతతో నిండి ఉంది. ఇక్కడ నాయిస్ పొల్యూషన్ మరియు ఎయిర్ పొల్యూషన్ కూడా లేదు. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. సరే పదండి, మనం అమ్మవారిని చూడటానికి దేవాలయంలోనికి ప్రవేశిద్దాం. ఇదే అమ్మవారి మెయిన్ టెంపుల్. ఈవిడే సింగారమ్మ అమ్మవారు. చూడండి ఎంత గంభీరంగా ఉందో, అందంగా గంభీరంగా ఉంది. అక్కడ కనిపించే చిన్న విగ్రహమే స్వయంభూగా వెలిసిన విగ్రహం. ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలిశారు. చూసారా? భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని దేవాలయ కమిటీ మెంబర్స్ అందరూ ఆలోచించి ఇలా మెస్సులు వేయించారు. ఇది అరణ్యం కాబట్టి వానర సైన్యం ఎక్కువగానే ఉంది. సరే, ఈ దేవాలయం గురించి ఇక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన్ని అడిగి మిగిలిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. రండి మరి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం. పెద్దలు చెప్తాడు, ఈ గుడికాడ తల్లి నిలిచిందండి. ఈ చెట్టు మొదలు నిలిస్తే ఈ గాడు ఏం చేయాలంటే ఒక ముసలోడు బొమ్మలుగా బోకలు తీసి అరంజన గుడికి అడిగి, మొత్తం అరంజన అడిగి ఒక వంతులో 3 వంతులు ఒక వంతులు ఆ టైంలో ఆ బొమ్మలు పుడిసేసేసి చేతులు ముక్కులు కాళ్ళు ఇవన్నీ ఉంటుంది. ఎవరే చేతులు అంటే కాళ్ళు అంటే ఎవరైతే అలాంటి పెద్దలు పోయా ఆచరణ పడిపోయి మట్టి తీసి బొమ్మ అక్కడ నిలబెట్టి ఒక పందిరి కింద వేసి ముసలుడు ముసలుడు పందిరి కింద వేసి అలా నిలబెట్టాడు ఆ చెట్టు బాబు. వాళ్ళు ఎవరైతే వచ్చి జనం ముక్కులంటే కాళ్ళు అంటే సొమ్ములు అంటే చూస్తాను వచ్చి అలా ఏం చేసిందంటే అలాగే తల్లి నాకు ఇలా గుడి కట్టింది, ఇలా కాదు గుడి కట్టిందంటే పెద్ద ఒక ఆయన పెద్ద ఏం చేయాలంటే గుడి కట్టాడంటే ఆ గుడి కడితేనే నాకు ఎలాగైతే బాగుంది, నాకు జాతర చేయాలి అని వాలిందంటే ఒక ఆయన మీద వాళ్ళతో అప్పటి నుంచి ఈ జాతర 5 రోజులు చేస్తారండి. 5 రోజులు కూడా డ్రామా చేసి డ్రామాలు అందరూ కూడా వస్తారు. చాలా సూపర్. 5 రోజులు జనమే రాత్రి పౌరులు జనమే 5 రోజులు చేస్తారు. అంతే ఇక 5 రోజులు చేస్తారు ఈ తీర్థం. అప్పుడు రాత్రులు మంచి 2 గంటల రీతులు గజేశ్వరం వేసుకుని తెల్లసరి తల ఎరబోసుకుని అడుగులో అలా తిరిగేదండి. ఒంటిగంట బయటకు వచ్చేది. అడుగులో తిరుగుతూ మళ్ళీ తెల్లారిపోయేకి 4 పాతికి మళ్ళీ గుళ్ళోకి వచ్చేది అంటారు. చెట్టు పెద్ద గుళ్ళోకి వచ్చేది అంటారు. ఆ రకంగా ఈనాటికి అలాగా ప్రతి సంవత్సరం మంచి గ్రాండ్గా జాతర. సత్యమైన తల్లి అండి, సత్యమైన తల్లి అన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళే 10 సార్లు వస్తారు తల్లి. మార్చి నెలలోనే తప్పదు. మార్చి నెలలో 5ని కానీ 10ని కానీ 20ని కానీ 25ని కానీ 2వ తారీఖుని కానీ చేస్తారు. మార్చి నెలలోనే తిరిగిలేదు ఇక మార్చి నెల. విన్నారు కదా ఈ పెద్ద ఆయన చెప్పింది. ఈ అమ్మవారిని నమ్మి వచ్చి కోరికలు కోరిన వారికి సమస్యల్ని తీరుస్తుంది, కోరికలను తీరుస్తుంది. మనం మంచి తలుచుకొని చేసే ప్రతి విషయంలోనూ అమ్మవారు మనకు తోడుగా ఉంటారు.
అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి విద్య, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి కొత్తగా ఏదైనా పనులు మొదలుపెట్టేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. మీకు కూడా వీలు కుదిరినప్పుడు వచ్చి మీరు కూడా దర్శించుకొని వెళ్ళండి. బాయ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. Yeah.